హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అని అనుకుంటున్నా. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి. మీరిచ్చే ఒక లైక్ నాకు మరెన్నో కామెడీ వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? ఏం చేస్తున్నావే? తొందరగా కాఫీ. వస్తున్నానండి. ఇదిగోండి తీసుకోండి. ఏంటి మీరు ఎవరో పోయినట్టు కంగారు పడిపోతున్నారు? అవునే, మీ నాన్న బకెట్ అందించినట్టు కలొచ్చింది, అందుకే కంగారు పడుతున్నాను. ఏంటి మీరు మా నాన్న అంటే బాగోదు మీకు. అయినా పిచ్చి గాని మీ నాన్న అప్పుడే ఎందుకు పోతారే? నువ్వేం కంగారు పడకలే, పాపాలు చేసిన వాళ్ళు అప్పుడే పోరలే. ఇక అదే మరి మా నాన్నే పాపం చేశాడు. మిర్చి నాకు పెళ్లి చేశాడు కదే, దానికంటే పెద్ద పాపం ఏముంది? అలాంటిది రావడం వల్లే మీరు చక్కగా కాఫీ తాగుతున్నారు. వేరేది ఎవరైనా వచ్చుంటే ఆ కాఫీలో విషం కలిపిచ్చేది. ఇలా రోజు బతుకుతూ సత్తూ ఉంటాం కన్నా అలాంటి దాని చేతిలో చావడం మేలు. అలాంటి దాని చేతులు చావడం ఎందుకు? ఈసారి నేను కలుపుని తీసుకొస్తానులే. ఏంటే నిజంగానే చంపేసేలా ఉన్నావు? లేకపోతే అసలు నేనేం అడిగితే మీరేం చెప్తున్నారు? అసలు ఏంటో విషయం చెప్పండి. ఏముంది, ఈరోజు మన సుపుత్రుడికి స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామే. ఏదో పబ్లిక్ ఎగ్జామ్ లాగా కంగారు పడుతున్నారు ఎందుకు? మరి నీ సుపుత్రుడు అంత బాగా చదువుతాడు కదా, అందుకే నాకు ఈ కంగారు. మన అబ్బాయి బాగానే చదువుతాడు కదండి. ఏం చదువుతాడు? మొన్న తాజ్మహల్ ఎక్కడ ఉందిరా అని అడిగితే ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారండి? డీమార్ట్లో ఉందని చెప్పాడు. వదిలేయ్. మొన్న పక్కుండి సుబ్బారావు గారు పెద్దయ్యకి నువ్వేమవుతావురా అని అడిగితే ఏం చెప్పారో తెలుసా? ఇంజనీరు ఈ డాక్టర్ అవుతానని చెప్పుంటాడు. కాదు, లారీ క్లీనర్ అవుతానన్నాడే. అదేంటండి? అదే అడిగాను, ఎందుకురా అలా చెప్పావని. మరేం చెప్పారండి? లారీ క్లీనర్ అవుతే ఊళ్ళన్నీ ఫ్రీగా తిరగచ్చు కదా అని అన్నాడే. అందుకే దిగులుగా ఉంది. ఎగ్జామ్కి వెళ్ళాడు, అసలు ఏం రాసి వస్తాడా అని కంగారులో ఉన్నాను. మీరు కంగారు పడకండి, బాగానే రాస్తాడులే. ఈ పాటికి ఇంటికి వచ్చేయాలి ఆడు. అలా వచ్చావో నా బంగారు కొండ? ఎలా రాసేవరా ఎగ్జామ్? అన్న మీరేం చెప్పారు నాన్నగారు నాకు? ఏం చెప్పానురా? క్లీన్గా రాయమన్నారు కదా ఎగ్జామ్. నువ్వు అయితే మళ్ళీ రాస్తే మరలు పడిపోతాయని ఎలా ఇచ్చారో అలా క్లీన్గా ఇచ్చేసాను నాన్నగారు.